హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి కొబ్బరి పొడి అలాగే కరివేపాకు పొడి. ఈ రెండు రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెండు రెసిపీస్ కూడా అన్నం, ఇడ్లీ, దోశల్లోకి చాలా చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా మంది ఈ రెసిపీస్ని ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చూడని వారు ఒకసారి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి నోరూరించే కొబ్బరి పొడి. అన్నం, ఇడ్లీ, దోశల్లోకి భలే టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. అలా తింటూనే ఉండిపోవాలనిపించే ఈ టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇందులోనే 2 టీ స్పూన్ల శనగపప్పును, 3 టీ స్పూన్ల మినపప్పును తీసుకోండి. సాయ మినపప్పు అయితే చాలా బాగుంటుంది. అలాగే 3 టీ స్పూన్ల ధనియాలను వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యాక 22 ఎండుమిర్చీలను వేసి ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టాక అరచెక్క పచ్చి కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇప్పుడు కాస్త ముద్దలా కనిపించిన పోపు పెట్టాక ఇది పొడి పొడిగా అవుతుంది. పోపు కోసం మరో 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా వేయండి. కొన్ని కరివేపాకులు వేసి పోపును బాగా ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి మిక్స్ని తీసుకొని బాగా కలపండి. ఈ ప్యాన్ వేడికి కొబ్బరిలో ఉన్న తేమ పోయి చక్కగా పొడి పొడిగా అవుతుంది. మీరు ఇలా కొబ్బరి పొడి కాకుండా మెత్తని చట్నీలా చేయాలంటే మిక్సీ పట్టేటప్పుడు 1-2 టీ స్పూన్ల వేడి నీళ్లను వేసి గ్రైండ్ చేస్తే పచ్చడి మెత్తగా వస్తుంది. ప్యాన్ చల్లేరేసరికి కొబ్బరి ఇలా పొడి పొడిగా అవుతుంది. అంతే, సర్వ్ అవుట్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఓసారి చెయ్యండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా. ఇలా చేసిన కొబ్బరి పొడిని 4-5 రోజులైనా ఫ్రెష్గా కమ్మగా తినేయచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? సెకండ్ కరివేపాకు పొడి చూసే ముందు ఇవాళ 2 కామెంట్స్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుధశ్రీ గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. ఈ లైఫ్లో ఆలూ పరాటా చేయడం రాదని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ మీ వీడియో చూసి ఇవాళ ట్రై చేశాను. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. మా పాప అసలు కంప్లీట్ చేయకుండా ఫాస్ట్గా తినేసింది ఇవాళ. అండ్ తన టిఫిన్ బాక్స్లో కూడా పెట్టమని అడిగిందని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి. మీ కామెంట్ చూసి మరెన్నో రెసిపీస్ని సింపుల్ వేలో మీకు పరిచయం చేయాలని ఆశ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కామెంట్ నాకు బూస్ట్లా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా మంది ఆలూ పరాటాని ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మన సెకండ్ కామెంట్ వచ్చేసి నాగదుర్గ మౌనిత గారు ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు చేసే వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి. టమాటా రైస్ చేశాను, చాలా బాగుంది. మా ఇంట్లో మెచ్చుకున్నారు. పాలకోవా కూడా చాలా సింపుల్ గా చెప్పారు. మీ వాయిస్ బాగుందని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కానీ ఆలూ పరాటా లేదా టమాటా రైస్, పాలకోవా చూసి ట్రై చేయాలనుకుంటే నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా అందించండి. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన సెకండ్ రెసిపీ కరివేపాకు పొడి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ప్రతిరోజు కూడా కంపల్సరీగా తినాల్సిన హెల్దీ రెసిపీ. ఈ పొడిని అలా వేడి వేడి అన్నంతో తిన్నా, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా ఎంత బాగుంటుందో. మరి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కరివేపాకు పొడిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇందులోకి కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టిన 1 కప్పు కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి.
కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసినా కరివేపాకులోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇది ప్యాన్లోకి మరో 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 2 టీ స్పూన్ల శనగపప్పు, 3 టీ స్పూన్ల మినప్పప్పు, 3 టీ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసి ఫ్రై చేయండి. నువ్వులు వేశాక చిటపటమంటాయి. సో ప్లేట్తో కవర్ చేసి ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 20 ఎండుమిర్చీలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కలపండి. ఈ ప్యాన్ వేడికి ఇవి కాస్త ఫ్రై అవుతాయి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనం ఫ్రై చేసిన కరివేపాకు, అలాగే ఫ్రై చేసిన శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చీలను తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టండి. ఇలా పొడిలా గ్రైండ్ చేయండి. అంతే, సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కరివేపాకు పొడి రెడీ. ఇలా చేసిన కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో. అంతేకాదు మనం రోజు తినే ఉప్మా, దోశ, ఇడ్లీ, ఉత్తప్పం వంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీస్ నచ్చాయా? అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.